రాబోయే ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా భాగస్వామ్యం ఉంటుంది అని తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఇంకా విస్తరిద్దాం. అవినీతి మీరు కొత్తగా ఇప్పుడు చెప్పడానికి ఏముంది? అవినీతి చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే చట్టాలు. బ్యాంక్ మేనేజర్ చూడండి, బ్యాంక్ మేనేజర్ ప్రతిరోజు రాత్రి క్యాష్ చెస్ట్లో ప్రతి రూపాయికి లెక్క కట్టుకుని ఇంటికి వెళతాడు. ఎందుకంటే అక్కడ చట్టాలు అలా ఉన్నాయి. కాబట్టి కొత్త చట్టాలను గనక మనం తీసుకురాగలిగితే, అవినీతి చేయలేని చట్టాలను మనం తీసుకురాగలిగితే, థర్డ్ పార్టీ ఆడిట్ పబ్లిక్ నుంచే మనం పెట్టగలిగితే అప్పుడు ఖచ్చితంగా అవినీతి అన్నది ఉండదు. అది ఎలా చేయాలో అన్నది జై భారత్ పార్టీ దగ్గర బ్రహ్మాండమైన ప్రణాళికలు ఉన్నాయి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా ఆడిట్ ప్రజలే చేస్తారు, డిపార్ట్మెంట్లు చేయవు. ఆ విధమైన సంకల్పనలతో జై భారత్ నేషనల్ పార్టీ ముందుకొస్తుంది, అవినీతిని తొలగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి సత్య సార్. మెయిన్గా మీరు చెప్పారు యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పారు. అయితే మీరు మాత్రం ఐపీఎస్ సాధించిన తర్వాత ఒక సెటిల్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళందరూ జీవితంలో ఇబ్బంది పడితే, రాజకీయాలు ఇబ్బంది పడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇంకొక క్వశ్చన్, మీరు ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పోటీ చేస్తున్నారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా, లేదా రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా, ఒక చోటే పోటీ చేస్తారా? యువత రాజకీయంలో రావాలని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం భారతదేశంలో ఏమైందంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన కాలేజెస్లో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఆపేశారు. అందువల్ల కొత్త స్టూడెంట్ లీడర్షిప్ రావట్లేదు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా దానికి ముందు నలిపిన వాళ్ళు యువతరం, ఆ తర్వాత స్టూడెంట్ లీడర్స్. ఆ విధంగా రావాలంటే పొలిటిక్స్ను కూడా కెరియర్గా చేసుకునే పరిస్థితులు మనం కల్పించాలి. అందరూ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కావాలి, వాళ్ళ బంధువులు కావాలి, ప్రస్థాపిత వ్యక్తులు మాత్రమే కావాలి అని అనుకుంటున్న సమయంలో యువతరం రావట్లేదు. అటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఉద్యోగాని కోసం ఎంతోమంది అప్లికేషన్లు పెడతారు. ఇవన్నీ కూడా ఉద్యోగాలే. వార్డు మెంబరు నుంచి సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలరు, కార్పొరేటరు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇవన్నీ కూడా ప్రతి 5 సంవత్సరాలకి 5 లక్షల ఉద్యోగాలు పడతాయి. ఎందుకు వీటిని కెరియర్గా చేసుకోవట్లేదు? ఎందుకంటే ఆ విధమైన కాన్ఫిడెన్స్ మనం యువతరంకి ఇవ్వట్లేదు. జై భారత్ నేషనల్ పార్టీ ఆ విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఇంతకుముందు నేను ఒక వ్యక్తిగా మాట్లాడాను, ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. పార్టీ, మా కార్యవర్గం ఏ విధంగా ఎవరు ఎక్కడ నిలబడతారన్నది నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాలకు నేను కూడా కట్టుబడి ఉంటాను. ఎందుకంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో